కట్టు బట్టలతో వచ్చేసినావా? ఏమైంది నేనా? ఏందో బొమ్మా నా జీవితం అంధకారం అయిపోయింది. అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర అంతా అడిగించుకోవాల్సి వస్తుందా? ఏ నేను అల్లుడేమన్నా చేసినాడా? ఫోన్ చేసి రమ్మంటానుండు. ఏంది మరి రమ్మనేదే? అప్పులు చేసేసి అందరి దగ్గర అడిగిపిస్తా ఉన్నాడా పనికి మాలినోడా? నాయనా నా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడి గురించి మర్యాదగా మాట్లాడు. ఏదన్నా ఉంటే ఫోన్ చేసి పిలిపించి మాట్లాడతాను. అంతేలే, కూతురు కంటే అల్లుడే ఎక్కువైపోయినాడు మీకు. ఆడు ఎంత అధ్వానమైన బతుకుతున్నాను చెప్పండి రా, చెప్పండి చెప్పండి రా. గొడతావా? ఏదన్నా ఉంటే అల్లుడిని పిలిపించి మాట్లాడతానని చెప్పండి. గమ్మున కూర్చో. రే మీ ఆయన నెంబర్కి ఫోన్ చేయరా. హలో అల్లుడు గారు, అర్జెంట్ గా మన ఇంటికి రండి. ఏమత్తమ్మా ఏమైంది? ఏంటి నువ్వు ఎక్కడెందుకున్నావు? ఎప్పుడొచ్చింది అత్తగారు? అల్లుడు గారు మీరు ముందు కూర్చోండి. ఏమైందబ్బా నీకు? ఎక్కడెందుకు కూర్చోవున్నావు? ఏ నంగనాచు మాటలు మాట్లాడబాక. నీ వల్ల తలెత్తుకొని తిరగలేకపోతున్నా ఆ ఊర్లో. నేను ఇంకా ఇంటికి రానే రాను. ఆ ఇంట్లో బాబు ఇంట్లో కుప్ప కొడతావా? మర్యాదగా మాట్లాడమంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది అత్తగారు? ఏమైంది మరి నీక? అల్లుడు గారు మీరేంది ఎక్కువ అప్పులు చేసేసినారంట. ఈ బెడ్లు పెట్టుకుని ఎట్ట బతుకుతారు? ఎలాగోలా తీర్చేసుకుంటాంలే అత్తగారు. ఇంట్లోకే కదా నేను ఖర్చు పెడతాను, బయట ఎక్కడ నేను ఖర్చు పెట్టను కదా. దానికి వచ్చేసా వాళ్ళకి నువ్వు. అల్లుడు గారు మీ సంపాదన ఇంట్లో మీకు ఖర్చులకి అయ్యి మాకు ఎప్పుడన్నా అడిగి తీస్తుంటారు. మీరు ఎట్ట అప్పులు అయినారు? ఏమో దేనికి పెడుతున్నాడు, ఎక్కడెక్కడ దారి పోస్తున్నాడు నాకేమైనా చెప్తున్నాడా? మై నోర్మై అల్లుడు అట్టోడో నాకు తెలుసు. అసలు ఏం జరుగుతున్నది అల్లుడు గారు మీ ఇంట్లో? ఏంది నన్ను చూస్తున్నావా? చూడకపోతే ఇంకెవరు చూడమంటావా? అమ్మమ్మ డాడీ అప్పులు అయిపోయిందంట దీనివల్లే. అమ్మమ్మ ఊర్లో ఎంత మంది అయితే చీరలు వస్తారో వాళ్ళందరి దగ్గర అప్పు పెట్టి మరి కొంటది. ఏంది అందరూ కలిసి నా మీద ఎత్తుకోనారా? ఎట్ట కనిపిస్తాను మీ కంటికి నేనా? బాగానే కనిపిస్తున్నావులేమ్యా. అది సరేగానే నెలకి ఎన్ని చీరలు కొంటున్నామ్యా? 10 చీరలు కొంటది, 5 డ్రెస్సులు కొంటది. 2000 వేసుకున్నా 20,000, డ్రెస్ 1000 రూపాయలు వేసుకున్నా 5,000. నెలకి 25,000 గుడ్డలు ఖర్చునైనా. మళ్ళీ ఇంట్లోకి అన్ని తెచ్చి పెట్టినా గానీ తినడానికి బయట పోతుండా అదో 10,000 అవుతుంది ఈజీగా. నువ్వే అల్లుడు గారు అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఆ ఇంటికి బాగా అలిగి వస్తావు. ఎడకా అల్లుడు గారు అది రాదు ఇంటికి. మీరు బండి రే, మీరు కూడా వెళ్ళిపోండి రా మీ నాయనతో కూడా. దీనికి ఇదే గుడ్డలతోనే ఈ నెలంతా పచ్చడి మెతుకులు పెడతా. ఎట్ట బతకుండా బతుందో చూస్తా. ఇంట్లో ఆడది పొదుపు చేస్తేనే సంసారం పైకి వస్తాది. అల్లుడు మంచోడు కాబట్టి ఇన్ని రోజులు చెప్పలా మాకు నీ గురించి. భర్త ఎంత జులాయుడైనా సరే ఆడపిల్ల సంసారం జాగ్రత్తగా చేసుకుంటే ఆ కుటుంబం అంత గౌరవంగా ఉంటుంది. ముయ్యమే అల్లుడు గారు. ఇంకా ఏం మీరు పిల్లకాయలు తీసుకొని పోండి. మీరు నువ్వమ్మా నన్ను నా ముగ్గురు నా పిల్లకాయలు కానీ కొన్ని చేస్తావు నువ్వా? ఇంకొకసారి షాపింగ్ గీపింగ్ అని ఖర్చు పెట్టింది నేను ఏనాలా? నీ ఇంటికి వచ్చి తంతాను నేను. నువ్వు పోయమ్మా తల్లా. నువ్వు రాయ పోదామా? కత్తి